భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల సానుభూతి పరులను ఛత్తీస్గఢ్ పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రాచలం చెర్ల ఏజెన్సీపై స్థానిక పోలీసులు భద్రతా బలగాలు నిఘా పెట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. 5 రోజుల కిందట మావోయిస్టు ఇన్ఫార్మర్ల నెపంతో కొంతమంది యువకులను ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకెళ్లారు. వారి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. దండకారణ్యంలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బైనాక్యులర్లతో మావోయిస్టుల కోసం నిఘా ఉంచారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా వారి కదలికలపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చెర్ల మండల కేంద్రంలో ఉన్న కొంతమంది మావోయిస్టు సానుభూతి పరుల కోసం అటవీ ప్రాంతంలోనూ కేంద్ర బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక మావోయిస్టులకు సహకరిస్తూ రాకెట్ లాంచర్స్, సామాగ్రి, పేలుడు పదార్థాలు, బూబీ ట్రాప్స్, మందులతో పాటు నిత్యావసర సరుకులు పంపుతూ మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే సమాచారంతో చెర్లకు చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు రాజా, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు సుధీర్తో పాటు మరో 4 వినయ్, భవానీ, సర్వేష్, సాయిని ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకుని బీజాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 5 రోజులుగా తమ వారిని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక భద్రాచలం ఏజెన్సీ చెర్ల, వాజేడు ప్రాంతాల్లో మరో 40 మందికి పైగా మావోయిస్టుల సానుభూతి పరులను ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ నిఘా బృందాలు గుర్తించాయి. అయితే వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న భద్రాచలం ఏజెన్సీలో మరోసారి మావోయిస్టుల ఆనవాళ్లతో అలజడి పెరిగింది. చెర్ల, వాజేడు ప్రాంతాల్లో నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకెళ్లిన వారంతా నిజంగా మావోయిస్టుల సానుభూతి పరులేనా అన్న దానిపై స్థానిక పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, విచారణ పేరిట 5 రోజులుగా తమ వారు పోలీసుల అదుపులో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.